గంటాని గెలిపించిన వేస్ట్. ఇదే ప్రచారం అటు వైసీపీ నాయకులు చేస్తుంటే వాళ్ళకి తోడుగా కాపునాడు నాయకులు పత్రికా సమావేశం పెట్టి మరీ చెప్పడం కొసమెరుపు. గంటా గెలిస్తే అంతా ఇన్ఛార్జ్ పాలనే అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇన్ఛార్జ్ పాలన ఏంటి కొత్తగా ఉంది అనుకుంటే, టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెలిచిన నియోజకవర్గాలకు ఒక్కసారి వెళ్తే చాలు మొత్తం బోధపడిపోతుంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. గంటా ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ నేతలు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అవి ఒట్టి విమర్శలు కావు, పచ్చి నిజాలు అని గతంలో ఆయన వెనుక తిరిగిన కాపు నేతలు కూడా అంటున్నారు. గంటా ఎమ్మెల్యే అయితే ఆయన దర్శనం ప్రజలకు దొరకడం కడు దుర్లభం అని కూడా చెబుతున్నారు. భీమిలిలో గంటా వర్సెస్ అవంతిగా రాజకీయ పోరు సాగుతోంది. ఇద్దరి పేర్లు శ్రీనివాసరావులే. ఇద్దరూ ఓటమి ఎరగని వీరులే. గంటా ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన అవంతి ఈసారి తాను భీమిలి నుంచి గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు. గంటాకు తొలి ఓటమి రుచి తానే చూపిస్తాను అంటున్నారు. అవంతికి ప్లస్ పాయింట్ జనంలో ఉండడం. ఎవరు ఏ టైంలో వచ్చినా నేరుగా కలుసుకోవడం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్యే తరపున పెట్టే ఇన్ఛార్జీలు కావాలా అని వైసీపీ నేతలు భీమిలిలో చేస్తున్న ప్రచారంతో రాజకీయం గరం గరంగా మారింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో సానే అన్నట్లుగా గంటాకు అర్ధబలం అంగబలం ఉన్నా ఈ నెగిటివ్ ప్రచారం కొంపముంచుతుందా అని టీడీపీలో ఆందోళన నెలకొంటోంది. గంటా పోటీ చేసిన గెలిచిన చోట మళ్లీ పోటీకి దిగరు. భీమిలిలో మాత్రమే రెండవసారి పోటీ చేస్తున్నారు. దాంతో ఆయన 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన పాలనను జనాలకు గుర్తు చేస్తూ గంటాని వైసీపీ తెలివిగా ఇరకాటంలో పెడుతోంది. గంటాను గెలిపిస్తే ఎవరో ఒకరికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఆయన కనిపించకుండా పోతారని, అందుకే ఆయనకు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తోంది. గంటా ఎమ్మెల్యే గిరి, మంత్రిగా పనితీరు ఇప్పుడు జనాలు నెమరేసుకుంటున్నారు. వారన్నీ ఆలోచించుకొని వైసీపీకే ఓట్లు వేసి గెలిపిస్తారని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. గంటాతో పాటు టీడీపీ నేతలు అయితే తాము అందుబాటులోనే ఉంటామని చెబుతున్నారు. కానీ గత అనుభవాలతో జనాలు కొత్తగా ఆలోచిస్తే మాత్రం భీమిలిలో జేగంట మోగేది ఉంటుందా అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయట.